హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్. నా పేరు రమా అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, కిడ్స్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ వస్తాయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా సోది పెట్టకుండా ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 22 సండే రోజు వ్లాగ్ అండి ఇది. ఫిబ్రవరి 21 సాటర్డే రోజు మా అమ్మాయి బర్త్డే జరిగింది. ఇంకా అమ్మ నాన్న బర్త్డే కోసం అని చెప్పి మా ఇంటికి వచ్చారు. మేము హైదరాబాద్లో ఉంటాం. అమ్మ వాళ్ళది వచ్చేసి కొత్తగూడెం అండి. ఈరోజు నేను మీకు ఎలాంటి సినిమా అప్డేట్ ఇవ్వడం లేదు, ఎలాంటి కాంట్రవర్సీ టాపిక్ కూడా కాదు. ఇది ఒక సింపుల్ ఫ్యామిలీ డే స్టోరీ. మొన్న సండే రోజు నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా అమ్మ నాన్న అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాం. ఎక్కడంటే మన హైదరాబాద్లో ఉన్న సంజీవయ్య పార్క్. ఇప్పుడు మీరు అనుకుంటారు, పార్కు గురించా ఈ వీడియో అని. అవును, ఇది కేవలం పార్క్ గురించి కాదు, ఇది ఫ్యామిలీ టైం గురించి. ఈ పార్క్ వచ్చేసి హుస్సేన్ సాగర్ పక్కన ఉంటుందండి. ఈ పార్క్ పేరు ఎవరి పేరు మీద పెట్టారంటే దామోదరం సంజీవయ్య గారి పేరు మీద పెట్టారు. ఒకప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. నార్మల్గా అయితే సండే రోజు చాలా క్రౌడ్ ఉంటుందండి. ఈరోజు సండేనే, ఏమంత క్రౌడ్ లేదు, చాలా తక్కువ మంది వచ్చారు. మేబీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా, అందువల్లే రాలేదనుకుంటా. ఫెస్టివల్స్, హాలిడేస్ ఉన్న స్పెషల్ డేస్లో అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది. చాలా సందడి సందడిగా ఉంటదనమాట పార్క్ అంతా. ఇక్కడికి వచ్చేవారంతా మ్యాక్సిమం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని ఫ్యామిలీతో ఇలా చెట్ల కింద కూర్చొని వనభోజనం లాగా పిక్నిక్ స్పాట్ని ఎంజాయ్ చేస్తారు. మేము కూడా అంతే, ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, టమాటో పప్పు, బగారా రైస్, చపాతీ, ఆనియన్స్, లెమన్స్, తినడానికి పేపర్ ప్లేట్స్, కూర్చోవడానికి మ్యాట్, ఇలా అన్నీ తెచ్చేసుకొని ఫ్యామిలీ అందరితో ఇలా కూర్చొని నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా సందడిగా ఈరోజైతే ఎంజాయ్ చేసాం. ఈరోజు నిజంగా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఒకే చోట అమ్మా నాన్న, మేము, మా పిల్లలు 3 జనరేషన్స్ ఒకే ఫ్రేమ్లో కూర్చున్నాం. చూస్తుంటే చాలా సూపర్గా ఉంది కదా. ఇది మనం ప్లాన్ చేసుకుని తీసుకునే టైం అండి. ఇంకా ఫుడ్ తినడం అయిపోయింది. ఫ్లాగ్ వైపు వెళ్తున్నాము. అటే పిల్లలు ఆడుకోవడానికి స్లైడ్స్, స్ప్రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో బోటింగ్ అనమాట. మేము కూర్చున్న బ్యాక్ సైడ్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. ఇంకా ఈరోజు కాస్త ఎండ కూడా ఎక్కువగానే ఉంది. ఈ పార్క్ వచ్చేసి సుమారు 92 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. హైదరాబాద్ లాంటి బిజీ సిటీలో ఇంత పెద్ద గ్రీన్ స్పేస్ ఉండడం అంటే చాలా పెద్ద విషయం అనమాట. ఈ పార్క్ ఎందుకు అంత స్పెషల్ అంటే ఇక్కడ విస్తారమైన ల్యాండ్స్, అరుదైన మొక్కలు, పూల తోటలు, న్యాచురల్గా వచ్చే గాలి, హుస్సేన్ సాగర్ వ్యూ. ఈ హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో పొల్యూషన్తో బాధపడే వాళ్ళు సండే సండే తప్పకుండా ఇట్లాంటి పార్కుకు రండి. నిజం చెప్పాలంటే ఇట్లాంటి పార్క్ మనందరికీ ఊపిరి లాంటిదన్నమాట. ఈ పార్కులో మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుందండి. గాల్లో ఎగురుతూ ఉండే ఆ జెండా చూసినప్పుడు మనలో ఒక గర్వం వస్తుంది. పిల్లలకు అక్కడ నిలబెట్టి ఇది మన దేశ జెండా అని చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఇలాంటి ప్లేసెస్ పిల్లలకి పుస్తకాల్లో చదివేదాన్ని నిజంగా చూపించే అవకాశం ఇస్తాయి. ఈ పార్క్లో యాక్టివిటీస్ వచ్చేసి మార్నింగ్ వాకింగ్, జాగింగ్, యోగా, ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ వ్యూ, బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మా బాబుది ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ కూడా ఇక్కడే జరిగింది. ఫ్యామిలీ పిక్నిక్కి కూడా బెస్ట్ ప్లేస్ అండి. పిల్లలతో ఫ్రీ ప్లే టైం అనమాట. ఇది కపుల్స్కి కూడా మంచి స్పాట్. ఫోటోగ్రాఫర్స్కి కూడా మంచి ఫ్రేమ్స్ దొరుకుతాయి. చాలామంది ఫోటోషూట్ ఇక్కడ జరుపుకోవడానికి వస్తారు. ఎటు చూసినా గ్రీనరీ, వ్యూ చాలా బాగుంటాయి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే హుస్సేన్ సాగర్ వైపు నిలబడి చూస్తే లైట్ సాఫ్ట్గా పడుతుంది, గాలేమో చల్లగా ఉంటుంది. చుట్టూ ఫ్యామిలీస్ నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. అది ఒక థెరపీ లాంటిది. పిల్లలకి ఎండ, వర్షం, చలి ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆడుకోవడం కావాలి. వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా ఆటోమేటిక్గా ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
మా పిల్లలు ఇలా జారుడు బండలు జారుతూ ఉంటే వాళ్ళతో పాటు మా హస్బెండ్, నేను జారాం. మా అమ్మ మేము గూడా ఎక్కి జారుతామని జెప్పి వాళ్ళు గూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి చక్కగా ఎంజాయ్ చేశారనమాట. మంచి స్పాట్‌కి తీసుకొచ్చాము. మంచిగా ఎంజాయ్ చేశామనిపించింది మాకైతే. ఫస్ట్ టైమ్ అమ్మా, నాన్న గూడా ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ చాలా హ్యాపీ అనిపించింది. మనమందరం బిజీగా ఉంటాం. ఫోన్, రీల్స్, న్యూస్, పాలిటిక్స్, వర్క్ అని. కానీ మన పిల్లలు మనతో గడపాలనుకున్న టైం మాత్రం చాలా చిన్నది. ఇలాంటి పార్కులు మనకి గుర్తు చేస్తాయి. హ్యాపీనెస్ అనేది ఖరీదైన హోటల్స్‌లో కాదు, విదేశీ ట్రిప్పుల్లోనూ కాదు. సింపుల్‌గా ఒక చెట్టు నీడలో మన వాళ్ళతో కూర్చోవడంలో ఉంటుంది. ఏమంటారు? అవునా కాదా? ఈ పార్కు ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువండి. కిడ్స్‌కొచ్చేసి రూ. 10, పెద్దవాళ్ళకొచ్చేసి రూ. 20. పిల్లలుంటేనే ఈ పార్క్‌లోకి ఎలో చేస్తారండి. ఈ పార్క్ పేరే సంజీవయ్య పిల్లల పార్కు. పిల్లలు లేకపోతే అస్సలు ఎలో చేయరు. ఒక్క కిడ్ అయినా ఉండాలి పెద్దవాళ్ళు రావాలన్నా కూడా. మీరు వస్తున్నప్పుడు తప్పకుండా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఎక్కడ లూజ్ వాటర్ దొరకవండి. కూల్ వాటర్ అయితే బాటిల్స్‌లో దొరుకుతాయి. లూజ్ వాటర్ అయితే ఎక్కడ దొరకవు. మస్ట్ అండ్ షుడ్‌గా వాటర్ తెచ్చుకోండి. ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్, బాల్స్, క్రికెట్ బ్యాట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఆడుకోవచ్చు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ పార్క్ ఓపెన్ ఉంటుంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్‌లో ఏదైనా బెస్ట్ పిక్నిక్ స్పాట్ ఉందంటే ఫ్యామిలీస్‌కి అది సంజీవయ్య పిల్లల పార్కేనండి. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా పెద్ద పెద్ద చెట్లుంటాయి. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల స్లైడ్స్ ఉన్నాయి, స్ప్రింగ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మంచి వ్యూ, అంతకు మించిన కలుషితం లేని స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాల్సినంత దొరుకుతుందండి ఈ సంజీవయ్య పార్క్‌లో. మ్యాక్సిమం హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ ఈ పార్క్ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, లుంబిని పార్క్ అన్నీ ఉంటాయి. మనం ఒక్కసారి హుస్సేన్ సాగర్‌కి వచ్చామంటే ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న ఈ పార్కులన్నీ ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. సమ్మర్‌లో అయితే ఈవినింగ్ వచ్చేసి బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఈ సంజీవయ్య పార్క్ అయితే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. వాష్‌రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. కాకపోతే స్టార్టింగ్‌లోనే ఉండవు. కాస్త పార్క్ లోపలికి రావాలి. ఇప్పటిదాకా పిల్లలు ఆడారు కదా! అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే ఇటువైపేమో వాష్‌రూమ్స్ ఉంటాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే మన ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. దాని ఎదురుగా మొత్తం హుస్సేన్ సాగర్ వ్యూ కనిపిస్తుంది. అటువైపేమో కొబ్బరి తోట ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకా బయలుదేరి వెళ్దాంలే అని ఇటువైపు వచ్చాము. ఇది స్టార్టింగ్‌లో ఉంటుందండి. ఇంతకుముందు ఆ ప్లే ఏరియా లేకుండే. ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఈ ఎక్సర్‌సైజెస్ కూడా ఇవి కొత్తగా పెట్టారు. చాలా బావుంటది. మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవైపు పిల్లలు ఆడుకుంటుంటే, ఇంకొక వైపు పెద్దవాళ్ళు ఎక్సర్‌సైజ్ చేసుకోవచ్చు. అమ్మ, నాన్న అక్కడ ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. మా పిల్లలేమో ఇక్కడ ఆడుతున్నారు. అక్కడ ఎక్సర్‌సైజెస్ చేసేసుకొని పిల్లల దగ్గరికొచ్చి రౌండ్‌గా తిరుగుతుంటే హైఫై కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నవన్నీ ఇంతకుముందు లేకుండేనండి. ఈ మధ్యనే పెట్టారు పిల్లల కోసం అని జెప్పి. ఇంతకుముందు ఓన్లీ పెద్దవాళ్ళు ఊగుతున్న ఉయ్యాలలు ఇవే ఉన్నవి. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెట్టినవి. ఇంకా చాలా డెవలప్ చేశారు సంజీవయ్య పార్క్. అప్పటికంటే ఇప్పుడు ఇంకా చాలా బావుంది. పిల్లలు ఆడుకుంటున్న పక్కనేమో రోజ్ గార్డెన్ ఉంటుందండి. చాలా రకాల రోజ్ ప్లాంట్సెస్, పువ్వులుంటాయి. కొన్ని అరుదైన ప్లాంట్ స్పీసెస్ కూడా ఉంటాయి. పూల తోటల సీజన్ టైంలో అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నిజంగా మీరు గమనిస్తే ప్రతి చెట్టు దగ్గర ఒక కథ ఉంటుందనమాట. అటువైపు మొత్తం రోజ్ గార్డెనే ఉంటుంది. ఇంకా మేము అటు సైడ్ వెళ్ళలేదు. ఈవినింగ్ టైమ్ అయితే మొత్తం వాటర్ అంతా వదులుతారు. చాలా బావుంటుంది. ఇంకా మేము బయలుదేరి వెళ్దాంలే అని చెప్పి పిల్లలు ఆడుతుంటే కూర్చొని చూస్తూ ఉన్నామనమాట. సంజీవయ్య పార్క్ మా కోసం ఒక సింపుల్ ఔటింగ్ కాదు. అది ఒక మెమొరీ. మీరు కూడా ఒక సండే రోజు ఫ్యామిలీతో కలిసి వెళ్లి టైమ్ స్పెండ్ చేయండి. మరి మీరు ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ ఇష్టపడితే లైక్ చేయండి. కామెంట్‌లో మీ ఫేవరెట్ పార్క్ ఏదో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దామండి. తప్పకుండా నా వీడియో చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండి రమా టాక్స్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.